హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా హెల్దీగా ఉండే పెసరపప్పు కిచడీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ కిచడీని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. పెసరపప్పు కిచడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనె అండ్ 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకోవడం వల్ల కిచడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి 1 ఇంచు చెక్క, 4-5 లవంగాలు, 1 యాలుక్కాయ అండ్ 1 బిర్యానీ ఆకు అండ్ 1 టీ స్పూన్ అంతా మిరియాలను కూడా వేసుకోండి, బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని జస్ట్ లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 మీడియం సైజు ఉల్లిపాయను తీసుకుని ఈ విధంగా సన్నగా బారుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా అలాగే కట్ చేసుకుని వేసుకోండి. వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకున్నారంటే తొందరగా మగ్గిపోతాయి, అందుకని నేను కొద్దిగా వేస్తున్నాను. ఫస్ట్ ఫ్లేమ్ని మీడియం పెట్టుకుని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మరి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం ఏం లేదు, ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎక్కువగా వేసుకోవద్దు, పులావ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, అందుకని కొంచెం తగ్గించే వేసుకోవాలి. వేసుకుని జస్ట్ ఒక 20 నుంచి 30 సెకండ్ల పాటు అలా ఫ్రై చేసుకోండి. అది పచ్చివాసన పోతే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజు బంగాళదుంపని తీసుకుని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. కుక్కర్లో చేసుకుంటున్నాం కదా, చిదురైపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట, అందుకని కొంచెం పెద్దగానే కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 1 మీడియం సైజ్ క్యారెట్ని కూడా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 1 మీడియం సైజ్ టమాటోని కూడా కొంచెం పెద్దగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత కొద్దిగా 1/4 టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా పసుపుని వేసుకొని ఒకసారి జస్ట్ అలా కలుపుకోండి. అండ్ ఇక్కడ వేసుకున్న కూరగాయ ముక్కల్ని కూడా ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ 1 లేదా 2 నిమిషాల పాటు ఆయిల్లో అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ముక్కలు ఉడకాల్సిన అవసరం ఏం లేదు, కుక్కర్లో పెట్టుకుంటాం కదా, చక్కగా ఉడికిపోతాయి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినంత ఉప్పును వేసుకోండి. తర్వాత జస్ట్ కొద్దిగా పుదీనాను వేసుకోండి. పుదీనా అయినా కొత్తిమీర అయినా ఎక్కువగా వేసుకోవద్దు, చెప్పాను కదా పులావ్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, అందుకని తక్కువగా వేసుకోవాలి. కొద్దిగా పుదీనా అండ్ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. తర్వాత ఒకసారి చక్కగా కలిసేటట్లు కలిపేసుకుని మరొక నిమిషం పాటు అలా లో ఫ్లేమ్ పెట్టుకుని మగ్గించుకోండి మూత పెట్టుకుని. ఈలోపు వేరొక గిన్నెని తీసుకుని అందులోకి మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 1 గ్లాస్ అంతా బియ్యం తీసుకోండి. తర్వాత అదే గ్లాస్తో 1/2 గ్లాస్ అంతా పెసరపప్పుని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని పోసుకుని ఈ బియ్యం పెసరపప్పుని శుభ్రంగా ఒక 2-3 సార్లు నీళ్ళతో కడుక్కోండి. కడుక్కునే లోపు మనకి ఇక్కడ ఈ కూరగాయ ముక్కలు కూడా కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయి ఉంటాయి, చూసారు కదా. ఒకసారి అలా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని వేసుకోండి. నీళ్లు లేకుండా వేసుకోండి, మళ్ళీ వాటర్ క్వాంటిటీ ఎక్కువైపోయి కిచడీ అనేది మరీ మెత్తగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. మీకు అలా ఇష్టమైతే కొంచెం ఎక్కువైనా కూడా పర్వాలేదు. ఈ బియ్యం పెసరపప్పు వేసుకుని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని ఇందులోకి ఇక్కడ తీసుకున్న బియ్యం ఇంకా పెసరపప్పు కలిపి 1.5 గ్లాసులు అయ్యాయి కాబట్టి 2.5 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. మీకు కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే 3 గ్లాసుల వరకు కూడా పోసుకోవచ్చు. ఈ విధంగా నీళ్ళని పోసుకుని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని సాల్ట్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా సరిపోలేదు అనుకుంటే ఈ టైంలో వేసుకుని మరొకసారి చక్కగా కలిసేట్లు కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకుని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇక్కడ నేను స్టీల్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మీకు కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత మూత తీసి కిచడీ అనేది ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఉడికింది, పర్ఫెక్ట్గా ఉంది అండ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కావాలంటే ఇలా వేడి మీదే మరొక టీ స్పూన్ అంత నెయ్యి వేసుకుని కలుపుకున్నా కూడా ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే నార్మల్గానే సర్వ్ చేస్తాను, మీరు కావాలంటే అలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంటే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన పెసరపప్పు కిచడీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.